హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. హార్ట్ ఆరోగ్యం గురించి, హార్ట్ అటాక్ లక్షణాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ అనీష్ పబ్బా, ప్రముఖ కార్డియాలజిస్ట్ మనతో ఉన్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్లోని మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాం. హాయ్ సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్. యా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అటాక్ అసలు అంటే ఏంటి? ఓకే, హార్ట్ అటాక్ అనేది మనకి ఏంది అంటే ఎప్పుడైతే మనకి హార్ట్కి కావాల్సిన బ్లడ్ అందట్లేదు, బ్లడ్ సప్లై తగ్గడం వల్ల హార్ట్ మజిల్కి న్యూట్రిషన్ అనేది రాదనమాట. దానివల్ల మజిల్ అనేది చనిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆ చనిపోవడం వల్ల వచ్చిన పెయిన్ మనకి హార్ట్ అటాక్ రూపంలో చెప్తారనమాట. సో అది యూజువల్ మనకి అందరికి చెప్పే హార్ట్ అటాక్ అదనమాట. కానీ కొందరు ఏమవుతుందని కొన్నిసార్లు సడన్గా కుప్పకూలు పడిపోతుంటారు, కొన్నిసార్లు పెయిన్ రాకుండానే డైరెక్ట్ వాష్రూమ్కి వెళ్ళేసి కొలాప్స్ అవుతారు, కొన్ని రాత్రి నిద్రలో పండుకొని మార్నింగ్ లేవరు. అటువంటి వాటిల్లో హార్ట్ అటాక్ ప్లస్ హార్ట్ ఆగిపోవడం రెండు డిఫరెంట్ థింగ్స్ అనమాట. హార్ట్ అటాక్ ఒక కారణం హార్ట్ ఆగిపోవడానికి. కొన్నిసార్లు మనకి యంగ్ పేషెంట్స్ కొందరు ఉంటారు, సడన్గా వాళ్ళు చనిపోతుంటారు మెట్లు ఎక్కి దిగడంలో. సో అక్కడ ఏమవుతుందంటే హార్ట్ ఆగిపోయింది. అది హార్ట్ అటాక్ వల్ల ఆగిందా లేకుంటే గుండె లయబద్ధం కొట్టుకోకుండా ఆగిందా అని మనకు తెలియదు కారణం. సో ఈ రెండు కారణాలు మనకి రెండు వేరు, రెండు సపరేట్గా చూసుకోవాలి. కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ హార్ట్ సడన్గా ఆగడానికి కారణం హార్ట్ అటాక్ మోస్ట్ కామన్ అనమాట. డాక్టర్ గారు, హార్ట్ అటాక్ వచ్చే ముందు కనిపించే ముఖ్య లక్షణాలు ఏంటి? హార్ట్ అటాక్ ముందు యూజువల్లీ చాలా మంది సడన్గా వస్తుందండి, కానీ కొందరికి మాత్రం సిగ్నల్స్ ఇస్తుంది. లైక్ ఇన్న రూపంలో అప్పుడప్పుడు నొప్పి వచ్చిపోవడం, అంటే 5 minutes నొప్పి ఉండి తర్వాత రిలాక్స్ అయిపోవడం, కొందరు వీక్నెస్ లాగా, కొందరికి సేమ్ పని ఏదైతే చేస్తున్నారో ఆయాసం వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం 1 floor మెట్లు ఎక్కుతున్నాం, కంఫర్టబుల్ ఎక్కుతున్నారు, కానీ ఈ మధ్యకాలం కొంచెం ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది. సో అది కూడా హార్ట్ సిమ్టమే. చాలా మంది ఏం చేస్తారంటే వయసు వల్ల అనుకుంటారు కానీ నెగ్లెక్ట్ చేస్తారు. అది హార్ట్ సిమ్టమ్ అనమాట, చిన్న చిన్న సిగ్నల్స్. సో కొందరికి ఏమవుతుంది, ఇలాంటి సిగ్నల్స్ లో సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది. సో అది అవ్వడం ఛాన్సెస్ తక్కువ. సో మనం అర్లీగా ఐడెంటిఫై చేసుకున్నాం అనుకోండి, హార్ట్ అటాక్ పోయి హార్ట్ డ్యామేజ్ కాకముందే గుండెని కాపాడుకోవచ్చు అనమాట. ఓకే సార్, అంటే చాలా మందికి డాక్టర్ గారు సాధారణంగా ఒక ప్రశ్న ఉంటుంది, అంటే సాధారణ ఛాతీ నొప్పికి కానీ హార్ట్ పెయిన్ కానీ అంటే ఎలా గుర్తించాలి, రెండింటి మధ్య తేడా ఏంటి? యూజువల్లీ మనకి చాలా సాధారణ మామూలుగా అంటే గుండె నొప్పి కాదు అనుకోవడానికి ఏంది అంటే నొప్పి ఒకటే చోటు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ ఒకటే లొకేషన్ కానీ, ఇక్కడ కానీ లేకుంటే రైట్ సైడ్ కానీ ఒక చిన్న లొకేషన్, పిన్ పాయింట్ లొకేషన్ లో ఉంటుంది. ప్రెస్ చేస్తే టెండర్నెస్ అంటాం, నొప్పి పెరగడం కానీ లేకుంటే హాయ్ అనిపించడం కానీ అనిపిస్తుంది. కొందరికి ఏమవుతుంది, గాలి తీసుకున్నప్పుడు నొప్పి వస్తుంది. ఎందుకంటే మనకి ఈ ఛాతీలో ఉండేది గుండె ఒకటి మాత్రమే కాదు, ఫుడ్ పైప్ ఉంటుంది, లంగ్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, బోన్స్ ఉంటాయి. వీటిలో ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ నొప్పి వస్తుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొందరు వెయిట్ లిఫ్ట్ చేస్తారు, వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఒక మజిల్ ఉంటుంది, అది పట్టేసుకుంటుంది. అది కూడా హార్ట్ పెయిన్ లానే అనిపించచ్చు, కానీ అక్కడ మూమెంట్స్ చేస్తే నొప్పి పెరుగుతుంటది. సో ఇలాంటి లక్షణాలు ఉంటే అది మామూలుగా హార్ట్ పెయిన్ కాదనమాట. కానీ ఒకవేళ హార్ట్ అటాక్ అనుకోండి, ఒక లొకేషన్ లో ఉండదు, గుండె మొత్తం ఉంటుంది, దాంతో పాటు మెడ, దవడ, చేయి గుంజడం ఇవన్నీ నొప్పి వస్తాయి అన్నమాట. బట్ అది అదా నిర్ధారణ చేసుకోవాల్సింది మనం కాదు, డాక్టర్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సార్, నవే డేస్ చూసుకుంటే డాక్టర్ గారు ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా యూత్ లో హార్ట్ అటాక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఎందుకు ఎక్కువ పెరుగుతున్నాయి? యూజువల్లీ మనకి హార్ట్ అటాక్స్ అనేవి యంగ్ ఏజ్ లో ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పాలి 30 to 40 లెస్ దెన్ 55 ఇన్ 55 కన్నా తక్కువ ఉంటే యంగ్ హార్ట్ అటాక్స్ అని చెప్తాం. కానీ ఇప్పుడు 30 to 40 years ఎక్కువ అవుతుంది. ఈ మధ్య దురదృష్టం ఏంటంటే 25 years తర్వాత కూడా చూస్తున్నాం. సో మనకి మేజర్ కారణం ఒకటి, చాలా మంది స్మోకింగ్ అని, ఆల్కహాల్ అని తీసుకుంటుంటారు. అర్లీగా స్టార్ట్ చేస్తున్నారు కొందరు ఈ మధ్య. అంటే నేను ఈ మధ్య కొంత పేషెంట్ 10-12 years స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు. ఏజ్ 10-12 years ఏజ్కి 25 years వచ్చారు, అప్పటికి 10-15 ఏళ్ళు మందు దాగి సిగరెట్ చేసి ఉంటున్నాడు. సో డెఫినెట్ గా 30 years అనేది ఏజ్ ఎక్కువ. ఇంతకు ముందు అంటే 20-25 తర్వాత స్టార్ట్ చేసే వాళ్ళు 40-55 వచ్చేది. ఇప్పుడు 11-12 years స్టార్ట్ చేసుకుంటే 30కి వస్తుంది. అదొక కారణం. నెక్స్ట్ స్ట్రెస్ అండి. ప్రతి ఎంప్లాయీకి, ప్రతి వ్యక్తికి ఏదో ఒక రూపంలో స్ట్రెస్ ఉంటుంది. ఇంటి స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, ఎనీ స్ట్రెస్ అయితే ఉంటుంది. స్లీప్ డిస్టర్బెన్సెస్ చాలా ఉంటున్నాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా వరకు మిడ్ నైట్ కల్చర్ కూడా బాగా అలవాటు అయింది. నైట్ పనుకోవాల్సిన టైంలో కాకుండా చాలా రెస్టారెంట్స్ మీరు హైదరాబాద్ కానీ కరీంనగర్ చూస్తే మిడ్ నైట్ చాలా ఓపెన్ అవుతుంది. బికాస్ పబ్లిక్ ఆర్ గోయింగ్, పీపుల్ ఆర్ గోయింగ్. స్ట్రెస్ పెరుగుతుంది. చాలా మంది పట్టించుకునే విషయం ఏంటంటే ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ లంగ్స్ మాత్రమే కాదు, హార్ట్ కూడా డైరెక్ట్ ఎఫెక్ట్ చేస్తుంది. మనం పీల్చే ప్రతి పొగ హార్ట్ అటాక్ బాగా. ఇప్పుడు మనకి కరీంనగర్ టౌన్లో ఎక్కువ ఉండకపోవచ్చు అండి, కరీంనగర్ సిటీలో చిన్న సిటీ కాబట్టి. కానీ పొల్యూషన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట తీసుకున్నారు హైదరాబాద్లో, పీక్ ట్రాఫిక్ టైంలో వితౌట్ మాస్క్ పోండి,
ఎంత కాఫ్ వస్తుంది, ఎంత పొగ పీలుస్తాం. ఆల్మోస్ట్ మీరు 3-4 సిగరెట్లు పీలుస్తున్నట్టు అది. ఎస్. సో ఆ పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే పుట్టే పిల్లలు కూడా ఆ పొగలో సిగరెట్ పీలుస్తున్నట్టు అయిపోతుంది వాళ్ళకి. ఎస్ సార్. సో పొల్యూషన్ చాలా మంది పట్టించుకోవట్లేదు, కానీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎస్. సో పొల్యూషన్ మనం ఎంత వీళ్ళని తగ్గించుకుంటే మన ప్రకృతితో పాటు మనల్ని మనం కూడా కాపాడుకోవచ్చు. Yeah. సో స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్, తర్వాత ఇది జంక్ ఫుడ్స్ బాగా పెరుగుతున్నాయి. ఎస్. నచ్చినట్టు బయట ఫుడ్ తీసుకుంటున్నారు, అడల్ట్రేషన్ బాగా పెరిగింది, ఫుడ్ కల్తీ అవుతుంది. Yeah. ఆ కల్తీ చేసే కెమికల్స్ అన్ని బాడీకి హెడ్ టు టో ప్రతి అవయవానికి ఎఫెక్ట్ అవుద్ది. ఓకే. సో దాని వల్ల కూడా హార్ట్ అటాక్ రిస్క్ వస్తుంది. ఓకే. మెయిన్ గా అడల్ట్రేషన్ పెరుగుతుంది, పామ్ ఆయిల్ ఫుడ్స్ బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం చేసే ప్రతి ప్యాకేజ్ ఫుడ్ ఇండియాలో దొరికేవన్నీ పామ్ ఆయిల్. వేరే కంట్రీలో సన్ఫ్లవర్ ఉన్నది, ఇక్కడ పామ్ ఆయిల్ తో వేస్తున్నారు. ఆ రెగ్యులేషన్స్ కూడా స్ట్రిక్ట్ గా లేవు మనకి. సో వాటి వల్ల మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ దాంతో పాటు స్ట్రెస్, స్లీప్ లేకపోవడం. మినిమం 7 hours అయితే స్లీప్ ఉండాలండి ఏ వ్యక్తి కన్నా, అది జరగట్లేదు. తర్వాత స్ట్రెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తీసుకుంటే ఆయనకి ఎంత స్ట్రెస్ ఉంటుందో ఆయన చెప్పలేడు కొన్ని విషయాలు. కొందరు మన ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు. అందరూ ఒక పాయింట్ మర్చిపోతున్నారు, ఏంటి అంటే వీఆర్ రిప్లేసబుల్ అట్ వర్క్ లో మనం పోతే ఇంకోటి వస్తాడు అక్కడికి. మనకి మన ఫ్యామిలీకి మనమే దిక్కు. వీ కాన్ బి రిప్లేస్ దేర్. సో మనకు రిప్లేస్ అవుతామని తెలుసు కాబట్టి వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. మనం ఎంత పంచాలి అంతే చేసుకోవాలి. వర్క్ చేసినా దాన్ని మెదడుకి ఎక్కించుకోవద్దు, హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. డాక్టర్ గారు, ఈ మధ్య తరచుగా చూస్తున్నాం మనము, అంటే కొందరు డాన్స్ చేస్తుంటే సడన్ గా పడిపోతున్నారు, జిమ్ చేస్తూ ఉంటే కొద్దిమంది చేస్తూ ఉంటున్నారు, కొద్దిమంది గేమ్స్ ఆడుతుంటే కూడా సడన్ గా కుప్పకూలిపోతున్నారు. అంటే ఎటువంటి ముందస్తు సూచనలు లేకుండా అలా ఎందుకు జరుగుతుంది అంటారు? సో కొందరికి ఏంటంటే బాగా అథ్లెటిక్ ఉంటారు, బాగా స్పోర్ట్స్ డ్రివెన్ పర్సన్స్ ఉంటారు, వాటిని అథ్లెట్ హార్ట్ అంటాం అనమాట. వాటిల్లో హార్ట్ బాడీని కంపెన్సేట్ చేసుకోవడం కోసం హార్ట్ లో ఎక్కువ పని ఉంటుంది కదండి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు మనకన్నా ఆల్మోస్ట్ 10 ఇంతలు ఎక్కువ స్పీడ్ ఉరుకుతారు, ఎక్కువ పని చేస్తారు, వాళ్ళు ఎక్కువ వర్కౌట్ చేస్తారు. సో మజిల్ అనేది పెరుగుతుంది అనమాట. ఆ పెరగడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే సడన్ గా ఇర్రెగ్యులర్ కొట్టుకొని ఒక పొజిషన్ లో అయిపోద్ది హార్ట్. సో అలా కూడా జరగచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ముందు లావు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లావు ఉన్నాను, బట్ నేను జిమ్ యాక్టివిటీ చేసి తగ్గాను. కానీ నేను లావు ఉన్న సంవత్సరాలు అయితే దాని ఎఫెక్ట్ నా బాడీ మీద, నా హార్ట్ మీద చూపిస్తుంది కదా. సో గ్రాడ్యువల్ నుంచి చేస్తూ ఒక ఏజ్ వచ్చాక అవి ఏదో పాయింట్ ఆఫ్ టైంలో సిమ్టమ్స్ బయటకు వస్తాయి. జిమ్ చేస్తున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు అవుతున్నప్పుడు ఏమవుద్ది అంటే సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి కానీ కొలాప్స్ అవ్వడం జరగచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు కొన్ని జిమ్ ట్రైనర్స్, కొందరు బాడీ బిల్డర్స్ వాటర్ ఇంటేక్ తీసుకోరండి ఆ కర్వ్స్ కట్స్ మంచి కనిపించడం కోసం. సో వాటి వల్ల బాడీలో ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి, దాని మీద స్ట్రెస్ చేస్తారు. సో ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ చేస్తున్నప్పుడు కూడా హార్ట్ ఇర్రెగ్యులర్ కొట్టుకుంటుంది. కొట్టుకున్నప్పుడు సడన్ గా అయిపోయింది అనుకోండి, హార్ట్ పేషెంట్ సడన్ గా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనకి ఇవన్నీ కారణాలు జిమ్ లో పరంగా, స్పోర్ట్స్ పరంగా. అండ్ డాన్స్ చేస్తూ ముందర కొట్టుకొలుతారు, వాళ్ళు కూడా ఏమవుద్ది అంటే సేమ్ థింగ్. ఇప్పుడు డీజే సౌండ్ ఎంత వస్తుంది, ఆ డీజే సౌండ్ హార్ట్ కి తాగినప్పుడు ఫీలింగ్ వస్తుంది, హార్ట్ స్పీడ్ పెరిగినట్టు. కొన్నిసార్లు అది అరిథమియాలోకి మారుతుంది, అరెస్ట్ అవుతారు. ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపులే, మనకి ఇంతకుముందు లావు ఉండి సన్నగుండ వాళ్ళు నాకు ఏం ఫిట్ అయినా అనుకుంటారు, కానీ ముందు జరిగిన డ్యామేజ్ వల్ల కూడా హార్ట్ మీద ఎఫెక్ట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కారణాలు ఉంటాయి. కొందరు ఈ మధ్య కొద్దిగా నిమ్స్ లో మనకు చిన్న రీసెర్చ్ నడుస్తుంది, కామన్ కోల్డ్ వచ్చే వైరస్ ఉన్న వాళ్ళకి కూడా ఇలా డాన్స్ చేస్తూ పడిపోతున్నారు. సింపుల్ కామన్ కోల్డ్ వచ్చే వైరస్ వల్ల కూడా నడుస్తుంది, ఒక స్టడీస్ కూడా నడుస్తున్నాయి. సో అది కూడా కారణం చెప్తున్నారు అన్నమాట. సో అవన్నీ చాలా కారణాలు చూస్తున్నాం, ఇంకా రీసెర్చ్ నడుస్తుంది. కానీ చిన్న వైరస్ వల్ల, మనకు కరోనా వైరస్ వల్ల ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు, కామన్ కోల్డ్ వల్ల వైరస్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో జలుబు కూడా మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో డాక్టర్ గారు, రోజువారీ జీవితంలో మన హార్ట్ ని సేఫ్ గా ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్లీ ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను చెప్పే జాగ్రత్తలు అందరికీ తెలుసండి, కొత్తగా చెప్పేది ఏం లేదు. బట్ ఎంతమంది ఫాలో అవుతున్నాం, ఎంతమంది చేయగలుగుతున్నాం క్వశ్చన్ మరి. ఫర్ ఎగ్జాంపుల్ 30 to 45 minutes వాకింగ్ చేయాలి అట్లీస్ట్ 5 days in a week. అంటే వెయిట్ లాస్ కావాలి, ఫిట్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ పర్ డే 5 days in a week చేసినా చాలు. ఒక 2 days బ్రేక్ తీసుకోవచ్చు. మినిమం 7 to 8 hours స్లీప్ ఉండాలి. తర్వాత స్ట్రెస్ లేని లైఫ్, అంటే లైక్ ఇన్ మన రిలాక్సేషన్, యోగాలో కానీ మెడిటేషన్లో కానీ అట్లీస్ట్ మన ఫోన్స్, మన వర్క్ యాక్టివిటీ దూరం చేయాలి. మన ఫ్యామిలీ టైంలో ఉన్నప్పుడు వర్క్ మర్చిపోయి ప్రశాంతంగా ఉండగలగాలి. తర్వాత నెక్స్ట్ మనకి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, ఈ 2 సైలెంట్ కిల్లర్స్ అండి. దానంత చెత్త అలవాట్లు, దానంత నష్టం చేసే అలవాట్లు ఇంకోటి లేవు. అది ఆల్కహాల్, స్మోకింగ్ ఆపేస్తే చెప్పాలంటే 70 to 80% హార్ట్ అటాక్స్ తగ్గిపోతాయి మనకి. తర్వాత మనకి ఫుడ్, మనం తీసుకునే జంక్ ఫుడ్ బదులు హోమ్ మేడ్ ఫుడ్ కానీ, మంచి రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకోవడం, ప్రాపర్ ఆయిల్ లైక్ ఇప్పుడు పామ్ ఆయిల్ చేసిన ఫుడ్ కాకుండా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కానీ, సన్ఫ్లవర్, గ్రౌండ్ నట్ ఆయిల్, రైస్ బ్రాండ్, మనం వాడే ప్రతి ఆయిల్ మంచిదే. మనకు ఆలివ్ ఆయిల్ మంచిదని అది కుకింగ్ పనికిరాదు.
Okay. అట్లీస్ట్ మన డైట్ లో కంపల్సరీగా చిన్న పోర్షన్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ ఇవన్నీ ఉండాలి. నేను మామూలుగా నా పేషెంట్స్కి ఏం చెప్తాను, మీ ప్లేట్ లో వైట్ కలర్ ఎక్కువ ఉండదు, కలర్ఫుల్గా ఉండాలి. సో మల్టిపుల్ వెజిటేబుల్స్, కొంచెం రైస్, కొంచెం ప్రోటీన్ అన్ని కలుపుకుంటేనే మీకు హోల్ మీల్ మీ బాడీకి సరిపడా మీల్ వస్తుంది. మీరు కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవద్దు, అట్లనే ఫ్యాట్ కూడా ఎక్కువ తీసుకోవద్దు, అన్ని బ్యాలెన్స్గా తీసుకోవాలి. అది చిన్న పోర్షన్స్ అన్ని చిన్న పోర్షన్స్ తీసుకొని మనం ఓవరాల్గా ఫిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. కర్రీ ఎక్కువ ఉండాలి, కర్రీస్, ఫైబర్ ఇచ్చే ఫుడ్స్ ఎక్కువ ఉంటే మనం తీసుకున్న అన్నెసరీ థింగ్స్ ఉన్న అబ్జార్ప్షన్ కావు. సో ఇలాంటి డైట్ ప్రికాషన్స్, డైలీ ఎక్సర్సైజ్, లెస్ స్ట్రెస్, హెల్దీ ఫుడ్, స్లీప్ అడిక్వేట్ ఉండడం, ఇవన్నీ చిన్న జాగ్రత్తలే. కానీ చాలా మంది ఏంది ఫుడ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, ఆల్కహాల్ దూరం ఉంటారు. కానీ చాలా మంది ఊడిపోయేది ఎక్కడంటే స్లీప్ దగ్గర ఊడిపోతారు, స్ట్రెస్ దగ్గర ఊడిపోతారు. ఈ రెండు చేయలేకపోతారు, చాలా మంది హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. వీటి వల్ల కూడా కారణం అవుతుంది అనమాట. ఓకే, సో కేర్ఫుల్ గా ఉండాలి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ రోజుల్లో సాధారణంగా వచ్చే సమస్యలు అంటే బీపీ, షుగర్ ఉన్నాయి. అంటే బీపీ, షుగర్ లాంటివి హార్ట్ అటాక్ ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఓకే, ఒక బీపీ ఉన్న వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం 2 to 4 times పెరుగుతుందండి. షుగర్ ఉన్న 2 to 4 times పెరుగుతుంది. రెండు కలుపుంటే కదా డెడ్లీ కాంబినేషన్ అది. సో మనకి ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో వచ్చే మార్పులు స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ వాళ్ళు వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తికి ఉండబట్టి కనీసం more than 1 year అవుతుంది. తెలిసేది మనకు లేట్ తెలుస్తుంది, ఎందుకంటే సైలెంట్ గా వస్తాయి అనమాట. వాటిని సైలెంట్ కిల్లర్స్ అంటాం మనం. ఎందుకంటే షుగర్ కి, బీపీకి, బీపీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, రక్తనాళాల మీద ఒత్తిడి పెంచుతుంది అనమాట. వాటి వల్ల గట్టి పడిపోయి అది వెజల్ బ్లడ్ ఫ్లో పోయే మార్గం స్లో చేస్తుంది, బ్లాక్స్ ఏర్పడతాయి. షుగర్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ చేరిపోతే దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. హార్ట్ అటాక్ మాత్రమే కాదు, షుగర్ ఉన్న వాళ్ళకి పక్షపాతము, హార్ట్ అటాక్. ఇంకోటి తెలియని విషయం ఏంటంటే కాళ్ళకు సప్లై చేసిన నరాల్లో కూడా బ్లడ్ క్లాట్స్ అవుతాయి. వాటి వల్ల గ్యాంగ్రీన్స్ అవ్వడం కానీ, అల్సర్స్ అవ్వడం కానీ కూడా జరగచ్చు. సో ఇవన్నీ ప్రికాషన్స్, ఇవన్నీ ఏరియాస్ లో షుగర్, బీపీ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏమి లేని వాళ్ళతో పోలిస్తే షుగర్, బీపీ ఉన్న వాళ్ళకి 4 ఇంతలు రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో 2 అంటే ఇంకా రిస్క్. అంటే మనం రోజువారీ ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకుంటే హార్ట్ హెల్త్ అనేది సేఫ్ గా ఉంటుంది? ఆల్రెడీ ఇప్పుడు మనకి ఫుడ్ మెయిన్ గా అండి, డెఫినెట్ గా ఒక ఆకుకూరలు ఉండాలి, మంచి పచ్చ ఆకుకూరలు. ఒక 5 మన చాలా మంది జ్యూస్ తీసుకుంటారు, జ్యూస్ బదులు ఫ్రూట్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్రూట్ లో షుగర్ తో పాటు ఫైబర్ కూడా వస్తుంది. ఇప్పుడు యాపిల్ మనము ఫర్ సమ్ కల్తీ రీజన్స్ మనం పొట్టు తీయాల్సి వస్తుంది. విత్ పొట్టు యాపిల్ తిన్నాం ఫైబర్ ఉంటుంది. లేదా యాపిల్ జ్యూస్ తీసుకుంటే మనం మొత్తము గుజ్జు పదాలు మొత్తం తీసేసి ఓన్లీ లిక్విడ్ మాత్రం తాగుతాం, షుగర్ రిచ్ లిక్విడ్ మాత్రమే. సో జ్యూస్ పరంగా ఫ్రూట్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనకి రైస్ క్వాంటిటీ తగ్గించుకోవాలి. ఒక రైస్ ప్లేస్ మీద మిల్లెట్స్ కానీ, క్వినోవా కానీ ఏదైనా రిప్లేస్ చేసుకోవాలి, ఇంకా బెటర్. తర్వాత డెఫినెట్ గా కర్రీ క్వాంటిటీ, రైస్ క్వాంటిటీ సేమ్ ఉండాలి. ఒక బౌల్ రైస్ అంటే ఒక బౌల్ కర్రీ ఉండాలి. సో దట్ మనకి న్యూట్రియన్స్ కానీ, ఫైబర్ కానీ బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ ఒకవేళ నాన్ వెజ్ తినేవాళ్ళనుకోండి, చిన్న క్వాంటిటీ ప్రోటీన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్ వైట్స్ కానీ, 100 to 150 grams చికెన్ కానీ పెట్టుకోవచ్చు. సో మనకు బ్యాలెన్స్డ్ మీల్ అనేది ఉండాలి ప్రతి మీల్. అండ్ ఒకటే మీల్ హెవీ తీసుకోకుండా మల్టిపుల్ స్మాల్ మీల్స్ తీసుకోవాలి. ప్లస్ ఫుల్ స్టమక్ తీసుకోవద్దు, 25% ఎంటీ ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు డైజెషన్ బెటర్ ఉంటుంది. ప్లస్ మనకు కావాల్సినంత కెపాసిటీ తింటాం. ఓవర్ ఫీడింగ్ కూడా రిస్కే అన్నమాట. ఇప్పుడు మనం చూసుకుంటే డాక్టర్ గారు, స్ట్రెస్ మరియు హార్ట్ హెల్త్ రెండింటి మధ్య సంబంధం ఏంటి? సో మనకి ఇప్పుడు స్ట్రెస్ ఉందనుకోండి, మన బాడీ మనం స్ట్రెస్ అయిన ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అనుకో, స్ట్రెస్ ఏం చెప్తుంది మన బాడీ, అదే ఫైట్ చేయమని చెప్తున్నా కానీ పారిపోమని చెప్తుంది. ఒక ప్రాబ్లం వస్తే వీళ్ళు ఫైట్ అండ్ వీళ్ళు ఫేస్ ఇట్, లేదంటే నా వల్ల కాదని వదిలేసి వెళ్ళిపోతాం. సో ఈ రెండింటి రెస్పాన్స్ వల్ల ఏమవుద్ది అంటే బాడీలో అడ్రినాలిన్ కంటెంట్, స్టిరాయిడ్ కంటెంట్స్ పెరుగుతాయి బాడీలో తయారయ్యేవి. వీటి వల్ల రక్తం చిక్కదనం పెరుగుతుంది. ఆ స్ట్రెస్ ఒక్కసారికి వస్తే ఓకే, కానీ ఆ స్ట్రెస్ డైలీ అయింది అనుకోండి, అది క్రానిక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది, దీర్ఘకాలికంలో స్ట్రెస్ లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, రక్తనాళాలు డైరెక్ట్ డ్యామేజ్ అవుతాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి, ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి, బాడీ మజిల్ వీక్నెస్ వస్తుంది. అండ్ మనకి అన్ని బాడీ హెడ్ టు టో అన్ని ఎఫెక్ట్ అవుతుంది. బీపీ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది. బీపీ, హార్ట్ రేట్ పెరగడం వల్ల ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది హార్ట్ కి. దాని మీద ఇట్లా బ్లడ్ బ్లాక్స్ అని అనుకోండి, బ్లడ్ వెజల్ బ్లాక్స్ అని అనుకోండి, ఇంకా బ్లడ్ సప్లై తగ్గి ఇంకా డిమాండ్ వర్స్ అవుద్ది. దానివల్ల హార్ట్ అటాక్ ట్రిగర్ అవుతాయి. సో మనకి ఏంటంటే స్ట్రెస్ అని దీర్ఘకాలికం అయిపోవడం వల్ల ఆ బాడీలో పర్మనెంట్ డ్యామేజ్ దారితీస్తుంది. ఓకే సార్, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఫస్ట్ మనకి హార్ట్ అటాక్ వచ్చింది అని తెలిసిన వెంటనే వీలైన త్వరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలండి. అంటే అక్కడ కార్డియాలజిస్ట్ ఉన్నాడా లేదా తర్వాత దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఫస్ట్ వెళ్ళాలి. మరి లేము దూరంగా ఉన్నాం, ఏం చేయాలి? అట్లీస్ట్ మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లో డిస్ప్రిన్ 325 టాబ్లెట్ ఉంచుకున్నాం అనుకోండి, ఆ క్రష్ చేసుకొని మింగితే అట్లీస్ట్ బ్లడ్ క్లాట్ అయ్యే ప్రాసెస్ తగ్గిస్తుంది అనమాట. కొన్నిసార్లు సార్బిట్రేట్ టాబ్లెట్ వేసుకోమని కొందరు చెప్తుంటారు, కానీ కొన్ని హార్ట్ అటాక్స్ లో ఏంటంటే బీపీ తక్కువ ఉంటుంది అనమాట. దానిలో సార్బిట్రేట్ వేసుకున్నాం అనుకోండి, 4 కింద పెట్టుకున్నాం టాబ్లెట్, బీపీ మరింత పడిపోతుంది. సో అది తెలుసుకోవడం మన ప్రాబ్లం. ఇప్పుడు బస్సులో వెళ్తున్నారు, పెయిన్ వస్తుంది, మీద ఏం లేదు,
Okay. కానీ అక్కడ ఫస్ట్ ఎయిడ్ కిలో డిసిప్లిన్ టాబ్లెట్ ఉంది అనుకోండి, అట్లీస్ట్ అది ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఫుల్ లెవెల్ ట్రీట్మెంట్ కాకుండా సమ్ ట్రీట్మెంట్ అని స్టార్ట్ అవుతుంది. Yeah. అదొకటి చేసుకోవచ్చు. తర్వాత దాంతో పాటు వీలైనంత దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళి ఈసీ తీసుకొని కన్సర్న్ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. Yeah. ఇప్పుడు మనకి చాలా వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చూసుకుంటే మనకి స్టెమీ తెలంగాణ ప్రోగ్రామ్ కింద కావాల్సిన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అట్లీస్ట్ మనం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు హార్ట్ అటాక్ కార్డియాలజిస్ట్ లేకున్నా సరే. Yeah. సో మనకి అంత ఫెసిలిటీ గవర్నమెంట్ ఇస్తుంది, అన్ని హాస్పిటల్స్ డాక్టర్స్ ఉన్నప్పుడు దాన్ని త్వరగా వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్. సెల్ఫ్ డెసిషన్ గా మనం తీసుకోవద్దు, ఈ నొప్పి ఇది కాకపోవచ్చు అనుకోవద్దు అనమాట. ఏ నొప్పి ఉన్నా హార్ట్ అటాక్ రూపంలో రావచ్చు అని మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఓకే సార్, పురుషులతో పోలిస్తే మహిళల్లో హార్ట్ అటాక్ అనేది ఎలా భిన్నంగా ఉంటుంది? సో యూజువల్ మనకి లక్షణాలు మనం మీకు చెప్పాను కదా, నొప్పి ఇట్లా వస్తుంది, దవడకు పాకుతుంది, ఇవన్నీ చెప్పాను కదా. సో ఆ లక్షణాలు కాకుండా లేడీస్ లో వేరేటికి వస్తుంది. వాళ్ళకి ఓన్లీ చెయ్యి గుంజడం కానీ, వీపు మధ్య భాగంలో ఇట్లా బొక్కలు రెక్క బొక్కలు ఉంటే వాటి మధ్య భాగంలో నొప్పి రావడం కానీ, ఓన్లీ దవడ నవ్వడం, వీక్నెస్ లాగా అనిపించడం, ఓన్లీ ఆయాసం రావడం. సో ఈ లక్షణాలు డిఫరెంట్ ఉంటాయి. మాకు నేర్పించే ఒక చాప్టర్ సెపరేట్ ఉంటుంది లేడీస్ లో హార్ట్ అటాక్స్ గురించి. ఇంకోటి మెనోపాజ్ వచ్చాక రిస్క్ పెరుగుతుంది. కొందరు ఏంటంటే నరాలు తిమ్మిరెక్కినాయి అంటే వేలు మాత్రం తిమ్మిరెక్కుతున్నాయి, నాకు ఈ మధ్యలో ఇంకేం లేదు అంటారు. అది కూడా కొంచెం హార్ట్ సిమ్టమ్ దారి తీయచ్చు. ఇంకోటి వాళ్ళు చెప్పడం కూడా మనకి ఏంటంటే, ఇంకోటి మన కామన్ మన ఇళ్లలో చూసేది ఏంటి అంటే నెగ్లిజెన్స్ అని. లేడీస్ ఏమనుకోండి అలసిపోయిన పని వల్ల అనుకోని కూర్చుంటారు తప్ప నాకు ఇది సమస్య ఉంది అనుకోని ఇంటి వాళ్ళకి చెప్పరు, కొన్నిసార్లు వాళ్ళు చెప్పినా పట్టించుకోరు ఇంటి వాళ్ళు. సో లేడీస్ హెల్త్ లో అక్కడ తేడా వస్తుంది. ఫ్యామిలీ వాళ్ళు కన్వే చేయరు వాళ్ళు త్వరగా. 2-3 రోజులు ఇబ్బంది పడి తీవ్రత పెరిగినాకనో లేకుంటే ఇక నా వల్ల కావట్లేదు అన్నప్పుడు చెప్తారు. అర్లీగా చెప్తే ఆ తేడా వస్తుంది. రొటీన్ గా చాలా మంది లేడీస్ టైంకి రారండి, సేమ్ రీజన్ కి. అందరూ తగ్గిపోద్ది అనుకున్నా సార్ అనే కారణం చెప్తారు కానీ ఇంటి వాళ్ళకి చెప్పరు. ఇంటి వాళ్ళు అడిగితే నాకు ఇవాళే చెప్పారు మేడం, చెప్పారు ఇంతకుముందు నాకు తెలియదు అంటారు. సో మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆడవాళ్ళు చెప్పాలి, మగవాళ్ళు అడగాలి. సో వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ ఎలా ఉన్నామని మనం అడగాలి, వాళ్ళు కూడా చెప్పాలి. అప్పుడు మనకి హెల్త్ గురించి వాళ్ళ హెల్త్ గురించి క్లారిటీ ఉంటుంది. త్వరగా సిమ్టమ్ ఐడెంటిఫై చేసి త్వరగా ట్రీట్మెంట్ అందిగలుగుతాం, డిలే జరగద్దు. ఓకే సార్, ఈ హార్ట్ అటాక్ విషయంలో సార్ సైలెంట్ హార్ట్ అటాక్ అని మనం వింటూ ఉంటాం. అసలు సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏంటి? పేరులోనే ఉంది సైలెంట్ గా అటాక్ చేస్తుంది అనేసి. సో పేషెంట్ మంచిగా ఉంటాడు, ఏముండడు, అటాక్ వచ్చి సడన్ గా కుప్పకూలడం కానీ, కొన్నిసార్లు ఏముందో అటాక్ వస్తుంది, హార్ట్ మజిల్ వీక్ అయిపోతుంది. నెక్స్ట్ హార్ట్ వీక్నెస్ వల్ల ఊపిరితిత్తులు నేర్చారు, ఆయాసం వస్తుంది, ఆ ఆయాసంతో వస్తాడు మన దగ్గరికి. పెయిన్ అనేది ఉండదు పేషెంట్ కి. యూజువల్ మనకి పెద్దవాళ్ళలో కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి, కొన్నిసార్లు తాగడం విపరీతంగా అలవాటు ఉన్న వాళ్ళకి నొప్పి నరాలు డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో మన నొప్పి సెన్స్ రాదు, లోపల జరిగే డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, నొప్పి సెన్స్ రాకుండా జరుగుతుంది అనమాట. దాన్ని సైలెంట్ అటాక్స్ అంటాం. సో ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీ వయసు ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళందుకే రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవాలని రీజన్ హార్ట్ పరంగా ఎందుకే అనమాట. కొన్నిసార్లు అటాక్ వస్తుంది మనకు తెలియదు, చిన్న అటాక్ వచ్చి పోయింది అనుకోండి మనకు తెలియదు, కానీ హార్ట్ వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. చెకప్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది ఐడెంటిఫై చేస్తాం, ఎట్లీస్ట్ ట్రీట్మెంట్ అని స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు సిమ్టమ్స్ లేవు, హార్ట్ వీక్ అవుద్ది, అటువంటి వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. మేము కూడా 2 days అబ్నార్మల్ ఉంటుంది, ఈసీజీ అబ్నార్మల్ ఉంటుంది, పేషెంట్ సిమ్టమ్స్ చిన్న చిన్న వేగ్ సిమ్టమ్స్ చెప్తుంటారు. కొందరు ఒక పేషెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రోజుకు 3 kilometers వాకింగ్ చేసేవాడు, ఈ మధ్యలో 2 kilometers చేస్తున్నాడు, ఎందుకంటే అలసిపోతున్నానని చెప్పాడు. అది కూడా హార్ట్ సిమ్టమ్ అని చెప్పాడు, కన్విన్స్ నాకు చాలా టైం పట్టింది. 2 days లో ప్రాబ్లం ఉంది, హార్ట్ వీక్ అయిపోయింది, కంప్లీట్ 30% ఫంక్షన్ కి వచ్చేసింది. ఈసీజీ క్లియర్ కట్ గా ఓల్డ్ హార్ట్ అటాక్ లా చూపిస్తుంది. ఆ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన నుంచి ఆయన వీక్నెస్ వచ్చి నడవలేకపోతున్నాడు. సో అలా పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. షుగర్ వాళ్ళు కానీ, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు, ప్లస్ ఇట్లా పెద్దవాళ్ళు, అందుకే ఏ చిన్న సిమ్టమ్ వచ్చినా మనం ఐడెంటిఫై చేసుకొని జాగ్రత్త తీసుకోవాలి. సార్ ఫైన్. ఓకే సార్, హార్ట్ హెల్త్ చెక్ చేసుకోవడానికి ముఖ్యమైన టెస్ట్లు ఏముంటాయి? యూజువల్ మనకి పేషెంట్ లక్షణాలు అడుగుతామండి. ఫస్ట్ నా దగ్గరకు వచ్చినంటే ఫస్ట్ లక్షణాలు ఏమున్నాయి, మీకు ఇబ్బంది ఏముంది అని చెప్పినవన్నీ అడుగుతాను. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనకి షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ సమస్య ఏమైనా ఉందా, ఆస్తమా లాంటి ఇబ్బందులు ఉన్నాయా, లైక్ తంబాకు కానీ, అంబార్, గుట్కా, బీడీ, సిగరెట్ అలవాట్లు ఉన్నాయా లేదా, మందు దాగ అలవాట్లు ఉన్నాయి, కళ్ళు, మందు, సారా, ఈ 3 అలవాట్లు ఉన్నాయా లేదా అడుగుతాను. ఈ మధ్య కాలంలో డ్రగ్స్ ఉన్నాయా కూడా అడుగుతున్నాను. చుట్టుపక్కల కొంచెం పెరుగుతుంది, పిల్లల్లో పెరుగుతుంది. సో ఇవన్నీ అలవాట్లు ఉన్నాయా లేదా అడిగి తర్వాత నెక్స్ట్ దీన్ని బట్టి నెక్స్ట్ టైం చేయాలో డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ చేసే కామన్ టెస్ట్ ఈసీజీ అనమాట. సో మన మామూలుగా ఎలక్ట్రిక్ సిస్టమ్ ఎలా ఉంటుందో హార్ట్ లో కూడా ఎలక్ట్రిక్ సిస్టమ్ ఉంటుంది. సో దానికి మనకి హార్ట్ అటాక్ వచ్చే సూచనలు రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి కొన్ని, వాటిలో చేంజెస్ బట్టి మనకి 2 days నార్మల్ ఉంటుంది, కానీ రెడ్ ఫ్లాగ్స్ తో కూడా మనం పట్టుకోవచ్చు. పేషెంట్
మనకి ఇబ్బంది ఉండొచ్చు అని. నెక్స్ట్ 2Dకి వచ్చేస్తాం. 2Dకి అయినా స్ట్రక్చర్ ఎట్లా ఉంది హార్ట్ది, ఏదైనా ఒక ఏరియా ఎఫెక్ట్ అయిందా, లేకుంటే కవాటాలు ఎలా ఉన్నాయి, ఫంక్షన్ తీరు ఎలా ఉంది చెప్తారు. ఈ రెండు నార్మల్గా ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ మన ట్రెడ్మిల్ టెస్ట్ కానీ డోపమిన్ టెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ వీటి కూడా ప్రొసీడ్ అవుతాం. ఈ ప్రొసీడ్ అయినప్పుడు బాడీ యాక్టివిటీ చేసినప్పుడు ఎలా ఉందని TMTలో ఈసీ చేంజెస్ మనకు కనిపిస్తాయి. సో మనం ట్రెడ్మిల్ మీద నడుస్తుంటాడు పేషెంట్, స్పీడ్ గ్రాడ్యువల్గా పెరుగుతుంటే ఈసీలో ఏ మార్పులు వస్తున్నాయో చూస్తాం. కొన్నిసార్లు సైలెంట్ గా పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4 లైనర్ 2 లైనర్ అయింది అనుకోండి, మనకేం ట్రాఫిక్ కంజెషన్ రాదు. అదే 4 లైన్ పోవాల్సిన ప్లేస్ సింగిల్ లైన్ అయితే ట్రాఫిక్ కంజెషన్ వస్తుంది. సో మనకు ఆ 50% బ్లాక్ ఉన్న స్టేజ్ లో TMT పాజిటివ్ వస్తుంది, కానీ పేషెంట్ లక్షణాలు ఉండవు అనమాట. అలాంటి టైంలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం అనుకోండి, 50% ఇంకా తగ్గిపోయి రిగ్రెస్ అవుతుంది. అది కొందరు మోకాలు నొప్పులు ఉంటాయి, కొందరు సర్జరీస్ ఉన్న వాళ్ళు చేయలేం. అటువంటి వాడికి డోబోటమిన్ స్ట్రెస్ ఎక్కువ చేస్తాం, లేకుంటే స్ట్రెస్ ఇమేజింగ్ అని కొన్ని ఉంటాయి. అవసరం బట్టి అది పేషెంట్ క్యారెక్టర్ ఇండివిజువలైజ్ చేసుకొని అవసరం బట్టి చేస్తుంటాం అనమాట. కానీ ECG అనేది ఫస్ట్ లైన్ వెరీ మ్యాండేటరీ. దానికన్నా ముందు రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ లక్షణాలు చాలా ముఖ్యంగా చూసుకోవాలి. అండ్ ఏ పేషెంట్ అన్నా టోటల్ పిక్చర్ చూసుకోవాలి, ఒకటే టెస్ట్ చూసుకొని చెప్పడానికి ఉండదు అనమాట. అంటే ఈ టెస్టులన్నీ ఎంత కాలానికి ఒకసారి చేయించుకుంటే ఇప్పుడు ECG వ్యాలిడిటీ అనేది ఉండదండి. రొటీన్ గా ECG అనేది 2D ఆ పాయింట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ నిమిషంకి నార్మల్ ఉంటుంది, మరో నిమిషానికి హార్ట్ అటాక్ రూపంలో మనకు కన్వర్ట్ అవ్వచ్చు. TMT ఒక్కసారి చేసుకున్నాం అనుకోండి, 1 to 2 years వరకు నార్మల్ ఉంటే 1 to 2 years వరకు పెద్ద అవసరం పడదు. యాంజియోగ్రామ్ చేస్తారు కొన్నిసార్లు, నార్మల్ అంటే 5 years వరకు యూజువల్ అవసరం పడదు. CT కర్నర్ యాంజియోగ్రామ్ కొందరు చేసుకుంటారు, ఆ 2 to 5 years వరకు పెద్ద అవసరం పడదు. మధ్యలో ఏదన్నా ఈ ECG లో మార్పులు వచ్చినా, 2D చేంజ్ వచ్చినా అవి రిపీట్ చేయాల్సి వస్తుంది తప్ప, అవి రాకుంటే యూజువల్లీ ఎంత బాగున్నాడంటే అవసరం పడదు అనమాట. ఓకే సార్, అంటే ECG 2D యాంజియోగ్రమీ వీటి మధ్య తేడాలు ఏంటి? ECG అనేది హార్ట్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ సంబంధించిందండి. జస్ట్ మనకి ECG ఇప్పుడు హార్ట్ అటాక్ ఉందనుకోండి పేషెంట్, ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి, మనకి ECGలో కనిపిస్తాయి. 2D కూడా ఫంక్షన్ ఎలా ఉంది, దానికి హార్ట్ యొక్క కవాటాలు ఎలా ఉన్నాయి, ఏదైనా రీగస్టేషన్ అంటాం అనమాట, ఆ కవాటాల్లో బ్లడ్ ఉల్టా డైరెక్షన్ పోవడం లాంటివి, హార్ట్ వీక్నెస్ గానీ తెలుస్తుంది. యాంజియోగ్రామ్ అనేది ఏంటి అంటే హార్ట్ బ్లడ్ సప్లై చేసే పైప్ లైన్స్ ఎలా ఉన్నాయి చూసుకోవడం అనమాట. బ్లడ్ వెజల్స్ అంటాం కదా, కరోనరీ ఆర్టరీస్ అని ఉంటాయి అనమాట హార్ట్ బ్లడ్ సప్లై. ఆ బ్లడ్ పైప్స్ ఎలా ఉన్నాయి, వాటిలో బ్లాక్స్ ఉన్నాయి, నారా అయిందా చూస్తాం అనమాట. సో యాంజియోగ్రామ్ లో బ్లాక్స్ లేదా కన్ఫర్మేషన్ వస్తుంది. ECG లో గుండె యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎలా ఉంది, ప్లస్ ఎలా కొట్టుకుంటుంది, రెగ్యులర్ కొట్టుకుంటుందా క్లారిటీ వస్తుంది. 2D కూడా హార్ట్ యొక్క ఫంక్షన్ స్ట్రక్చర్ ఎలా ఉంది తెలుస్తుంది. యాంజియోగ్రామ్ రక్తనాళాలు, గుండెకు సప్లై చేసే బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయి అవి తెలుస్తాయి. ఓకే సార్, ఈ హార్ట్ విషయంలో సార్ ఎప్పుడు స్టంట్ అవసరం లేదంటే ఎప్పుడు సర్జరీ అవసరం ఉంటుంది? ఓకే, చాలా మంది ఇప్పుడు స్టంట్ అనేది జస్ట్ పెట్టేసి వచ్చేస్తాము, సర్జరీ అనేది బైపాస్ ఓపెన్ హార్ట్ ఆపరేషన్ లాగా చాలా మంది వాడుక భాషలో ఉందన్నమాట. సో అది రెగ్యులర్ డిసైడ్. ఇప్పుడు యాంజియోగ్రామ్ చేస్తాం కదండి, యాంజియోగ్రామ్ చేశాక ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఒక నరంలో ఉన్నాయా, ఇంకో 2 నరాలు ఉన్నాయి, 3 నరాలు ఉన్నాయా, ఆ బ్లాక్స్ కూడా ఉంటే దాని లెంత్ ఎంత, సైజ్ ఎంత, దాని క్యారెక్టర్ ఎలా ఉంది, సో పర్సంటేజ్ ఎంత ఉంది. కొన్ని ఏరియాస్లో 70% సిగ్నిఫికెంట్ తీసుకుంటాం, కొన్ని ఏరియాస్లో 50% సిగ్నిఫికెంట్. ఓకే, సో తర్వాత కొన్ని ఏరియాస్లో మనకి ఎంత కాల్షియం ఎక్కువ ఉంది, తర్వాత దాంతో పాటు లేకుంటే మనకి లెంత్ ఎక్కువ ఉంది వెజిల్ ఆ బ్లాక్ది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనకు కొన్ని స్కోరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ స్కోరింగ్ సిస్టమ్ చూసుకొని దాన్ని బట్టి స్టంట్ వేయాలా లేకుంటే బైపాస్కి వెళ్ళాలి డిసైడ్ చేస్తాం. కొన్నిసార్లు 3 నరాల్లో బ్లాక్స్ ఉంటాయి, చిన్న బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, స్కోరింగ్ తక్కువ వస్తుంది, వాటి స్టంట్కి వెళ్ళిపోతాం. హై స్కోరింగ్ ఉంటే బైపాస్ చేయాల్సి వస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో లెఫ్ట్ మెయిన్ నరం అని ఒకటి ఉంటుంది, ఆ నరం మొత్తం ఎఫెక్ట్ అయింది అనుకోండి, వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ బైపాస్ ఇస్తాము. బైపాస్ హై రిస్క్ అంటే అప్పుడు స్టంట్కి వెళ్తాం. సో బ్లాక్ యొక్క లొకేషన్, దాని సివియరిటీ ఎంత, దాని క్యారెక్టర్ ఎలా ఉంది, పర్సంటేజ్ బ్లాక్ ఎంత ఉంది, దీన్ని బట్టి నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి, దీన్ని బట్టి సర్జరీయా స్టంటా అని డిసైడ్ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు డైలీ ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ స్ట్రోక్ అనేది రాదు, ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అది నిజం కాదండి. డైలీ ఎక్సర్సైజ్ చేసినంత మాత్రాన హార్ట్ అటాక్ రాదు అని కాంక్రీట్ గా రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 వ్యక్తులు ఉన్నారు, A and B తీసుకోండి. A అనేవాడు ఎక్సర్సైజ్ చేస్తాడు, డైలీ ఫిట్ ఉన్నాడు. B అనేవాడు ఫిట్ లేడు, ఎక్సర్సైజ్ చేయడు. B తో పోలిస్తే A కి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ తక్కువ, B కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అంటే 0 అవ్వట్లేదు ఇక్కడ ఛాన్సెస్. రిస్క్ అనేది నాకు హై రిస్క్ తీసుకుని లో రిస్క్. ఓకే, సో మనకి ఏంటంటే రిస్క్ తగ్గుతుంది, బట్ 0 అయితే అవ్వదు. ఇప్పుడు మనకి బాడీ ఎక్సర్సైజ్ ద్వారా ఫిట్ అయితే అవుతున్నాం, కానీ జెనెటిక్స్ మనం ఏం చేయగలుగుతున్నామా? లేదు. ఎయిర్ పొల్యూషన్ చేయగలుగుతున్నామా? లేదు. స్ట్రెస్ ఏమైనా చేయగలుగుతున్నామా? లేదు. సో మనకి వీటి వల్ల కూడా హార్ట్ అటాక్స్ వస్తాయి, కానీ జెనెటిక్ మనం ఏం చేయలేం. బాడీ ఎందుకంటే ప్రతి ఒక్క పేషెంట్ ఫ్యామిలీలో ఏమైనా హార్ట్ అటాక్ ఉందా అని అడుగుతాం. ఓకే, హార్ట్ సమస్య ఉందా, ఫ్యామిలీలో సడన్ గా చనిపోయారా అడుగుతుంటాం అనమాట.
సో అట్లా అడిగేది ఎందుకు అంటే వీళ్ళకి కూడా సేమ్ థింగ్ వచ్చే ఛాన్స్ ఉందనేసి, వంశపారపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి Yeah. మనం అది జెనెటిక్ లెవెల్స్ లో ఉన్నాయో చెక్ చేసుకుని వాళ్ళు సపరేట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇంకా అది. Yeah. సో అది ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు, వాళ్ళు ఇంకా జాగ్రత్త ఉండమంటాం. ఎందుకంటే ఫిట్ ఉండండి బట్ కేర్ఫుల్ గా ఉండండి, ఈ చిన్న సిమ్టమ్ వచ్చినా రండి అని చెప్తాం. బికాస్ అర్లీగా ఐడెంటిఫై చేస్తే ఆల్రెడీ పోయే వాళ్ళు పోయారు కానీ ఉన్న వాళ్ళని మనం కాపాడుకోవాలి. Yeah. సో అందుకే ఫ్యామిలీలో ఒక్కరికున్నా అందరి స్క్రీనింగ్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే వంశపారపరంగా జెనెటిక్స్ ప్రభావం పరంగా ఎంతవరకు రిస్క్ ఉంటుంది సార్ హార్ట్ అటాక్? రిస్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మదర్ కి ఫాదర్ కి ఉంది అనుకోండి, 50% పిల్లల్లో ఉంటుంది. ఓ, తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి మదర్ కి ఫాదర్ కి 55 years 65 years వచ్చింది అనుకోండి, వాళ్ళ పిల్లల్లో 10 సంవత్సరాల ముందే వస్తుంది ప్రాబ్లం. అంటే 55 years లో పేరెంట్స్ కి వచ్చింది, మీ పిల్లలు 45 years కే వస్తుంది, వీళ్ళ పిల్లలు 35 years కే వస్తుంది. సో అది ఇంకా ప్రీపోన్ అవుతుంది అనమాట, అండ్ సివియారిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఒక 30 years వాళ్ళకి చూస్తే 3 నరాలు సివియర్ బ్లాక్స్ ఉన్నాయి. వాళ్ళ బ్రదర్ ఒక ఆయన సడన్ గా చనిపోయాడు, వాళ్ళ ఫాదర్ కి హార్ట్ అటాక్ ఉంది, బైపాస్ అయింది. వాళ్ళ మదర్ కి షుగర్ బీపీ మాత్రమే ఉంది, ఇంకా హార్ట్ అటాక్ రాలేదు. ఈ అబ్బాయికి 30 years కి షుగర్ వచ్చింది, 35 years కి బైపాస్కి వెళ్ళాడు. సో అది ఫ్యామిలీలో అంత లోపలికి వెళ్తుంది అన్నమాట. పేరెంట్స్ కొంటే పిల్లలు వచ్చే ఛాన్స్ 50%. ఒకవేళ మేనమామకి ఉంటుంది, కొందరికి వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి మనకి ఈ ఫ్యామిలీలో పెళ్ళి అవుతాయి, మేనరికం పెళ్ళిళ్ళు అవుతుంటాయి కదా, వాటిలో కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వంశపారపర్యంగా మన ఫ్యామిలీలో ఒక్కరికి వచ్చినా అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్పే కారణం అదనమాట. కొందరికి కొలెస్ట్రాల్ మాత్రమే ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీలో. ఇప్పుడు పేరెంట్స్ కి ఐడెంటిఫై చేయకపోవచ్చు కొన్నిసార్లు, కానీ బ్రదర్స్ అందరు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. సో జెనెటిక్ లెవెల్లో కొలెస్ట్రాల్ మీకు ఎక్కువ ఉంది. సో డెఫినెట్ గా టాబ్లెట్స్, మెడికేషన్స్ వాడాలి. ఇప్పుడు హార్ట్ అటాక్స్ టైంలో సార్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, హార్ట్ అటాక్ అనేది ఎమర్జెన్సీ అని అందరూ తెలుసు అండి. ఎందుకు అంటే మాకు ఒక మోటో ఉంటుంది, టైమ్ ఈజ్ మజిల్. మోర్ టైం వేస్ట్ చేసే కొద్దీ హార్ట్ మజిల్ డ్యామేజ్ అవుతూ పోతుంది అనమాట. సో మాకు అందుకు ఫస్ట్ 1 hour గోల్డెన్ పీరియడ్ అంట. సో విత్ ఇన్ 1 hour పేషెంట్ కి బ్లాక్ క్లియర్ అవడం కానీ, లేకుంటే మనకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇంజెక్షన్ రూపంలో కానీ ఇచ్చామనుకోండి, హార్ట్ మజిల్ ఫంక్షన్ ని మనం తగ్గించుకోవచ్చు అనమాట, డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. కొందరికి నియర్ నార్మల్ అయిపోతుంది, హార్ట్ అటాక్ వచ్చింది కూడా ఏర్పడకుండా నార్మల్ అవుతారు. విత్ ఇన్ 1 hour గోల్డెన్ అవర్ అంటాం. విత్ ఇన్ 6 hours వస్తే ఒకలా ట్రీట్మెంట్ ఉంటుంది, అవర్స్ గడిచే కొద్ది ట్రీట్మెంట్ మారిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ బ్లడ్ క్లాట్ వల్ల జరిగే డ్యామేజ్ పర్మనెంట్ అయిపోయి చిన్న చిన్న నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. అలా ఎఫెక్ట్ అవ్వడం వల్ల హార్ట్ మజిల్ ఇంకా వీక్ అవుతుంది, ఫర్దర్ గా డ్యామేజ్ జరుగుతుంది. అప్పుడు మనం చేసిన ఆ పోయిన మజిల్ తిరిగి రాదనమాట. ఒక్కసారి మజిల్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, మనం ఏం చేసినా మజిల్ లో మళ్ళీ జీవం పోయలేం. మనం చేసిన ఫర్దర్ ట్రీట్మెంట్ ఉన్న గుండెని కాపాడుకోవడం కోసం అవుతుంది. విత్ ఇన్ 1 hour వీ కెన్ సేవ్ మెజారిటీ ఆఫ్ హార్ట్. ఓకే సార్, మీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్, హార్ట్ ట్రీట్మెంట్ ఏముంది? ఇప్పుడు మనం మా దగ్గర ఏం చేసేది ఏంటి అంటే హై రిస్క్ కేసెస్ అన్ని చేస్తున్నామండి, రిలేటెడ్ టు హార్ట్ అటాక్స్. కానీ కొన్నిసార్లు మీకు ఇప్పుడు ఇంతకుముందు ఎగ్జాంపుల్ కోట్ చేశాను, లెఫ్ట్ మెయిన్ నరంలో మనకి బైపాస్ చేయాల్సి వస్తుంది, హై రిస్క్ ఉంటే మేము చేస్తాం, అది కూడా మన దగ్గర చేస్తున్నాము. పేస్ మేకర్స్ చేస్తున్నాము, ఐవీసీ ఫిల్టర్స్ చేస్తున్నాము. తర్వాత దాంతో పాటు కొన్ని క్రిటికల్ కేసు ఉండే అవుట్ సైడ్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్ సిపిఆర్ వేసుకుని మన దగ్గరకు వస్తారు. అటువంటి వాళ్ళు కూడా మన దగ్గర మంచిగా వాళ్ళు ఉన్నారు. మాకేం బేసిక్ గా టీమ్ బ్యాకప్ ఉంటుందండి. నాకు 24/7 సిటీవేస్ కార్డియాక్ సర్జన్ బ్యాకప్ ఉన్నారు, క్రిటికల్ కేర్ టీమ్ బ్యాకప్ ఉంది, మేమిద్దరం కార్డియాలజిస్టులు ఉన్నాము, ఎమర్జెన్సీ ఫిజిషియన్ టీమ్ ఉంది. సో ఇంతమంది మన టీం ఉండడం వల్ల ఏంటంటే ఎటువంటి క్రిటికల్ కేసు అని తీసుకోగలుగుతాం. సో మన మేజర్ అడ్వాంటేజ్ ఇప్పుడు అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్ బ్రతికించిన కేసెస్ చాలా ఉన్నాయి మన దగ్గర. కానీ వాళ్ళ లక్ ఏంటంటే సిపిఆర్ వేసుకుంటూ వచ్చారు మన దగ్గరికి. సో ఆ సిపిఆర్ వేసుకుంటూ రావడం వల్ల బ్రెయిన్ కి బ్లడ్ సప్లై రిమైన్ అట్లనే ఉండుకుని మా దగ్గరకు వచ్చారు, మేము చేసాం, బ్రతకగలిగాడు. సో అది అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్ కేసెస్, ఇన్ హాస్పిటల్ అరెస్ట్ అయిన వాళ్ళు అన్ని డీల్ చేసాం మనం. అంటే స్మోకింగ్, డ్రింకింగ్ అనేది హార్ట్ పైన ఎగ్జాక్ట్ గా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇప్పుడు స్మోకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, స్మోకింగ్ వల్ల మనకి ఏమవుతుందంటే స్వతహాగానే స్మోకింగ్ లో బీపీ పెంచే మనిషి యాక్టివ్ అవుతాడు. యూజువల్ మనకి స్టిమ్యులెంట్ అంటాం దాన్ని, వాటి వల్ల హార్ట్ రేట్, బీపీ రెండు పెరుగుతాయి, ప్లస్ బ్లడ్ థిక్నెస్ పెంచుతుంది అనమాట. సో బ్లడ్ ఎక్కువ అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఏమైందా డైరెక్ట్ రక్తనాళాలు ఎఫెక్ట్ అవుతాయి. సో మనం బీపీ వస్తే రక్తనాళాలు ఎట్లా గడ్డగడతాయో, స్మోకింగ్ కూడా అలానే గట్టిగా అయిపోయి బ్లాక్స్ క్రియేట్ చేస్తాయి. తర్వాత దాంతో పాటు ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, ఆల్కహాల్ రెగ్యులర్ తీసుకున్న వాళ్ళు విటమిన్ డెఫిషియన్సీస్ కొన్నిటి వల్ల హార్ట్ సైజ్ పెరిగి హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్తారు. ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి ఆల్కహాల్ వాళ్ళకి, దానివల్ల బ్లాక్స్ ఏర్పడతాయి. ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ వాళ్ళకి రక్తం అబ్నార్మల్ గా ఎక్కువ అయిపోతుంది. సో ఒక దగ్గర ఎక్కువ అవడం, ఒక దగ్గర తక్కువ అవడం జరుగుతుంది అనమాట. అప్పుడు స్ట్రైట్ గా పోవాల్సిన బ్లడ్ క్లాట్ రింగల్ పోతుంది. అలా పోవడం వల్ల బ్లడ్ అక్కడ కొంచెం అయిపోయి బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్ రావచ్చు. ఇంకోటి హార్ట్ సైజ్ పెరగడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోయి సడన్ గా గుండె ఇర్రెగ్యులర్ కొట్టుకోవడం కానీ, హార్ట్ ఫెయిల్యూర్ పోయి గుండె ఆగడం కానీ జరగచ్చు అనమాట. సో అవన్నీ రిస్క్స్ అన్నీ ఉంటాయి మందు, సిగరెట్ వల్ల డైరెక్ట్ వచ్చే ఎఫెక్ట్స్ ఇవి. ఫైనల్లీ సార్, సుమన్ టీవీ ప్రేక్షకులకు హార్ట్ పేషెంట్స్ కి ఎలాంటి సందేశం ఇవ్వాలి?
టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్. ఇట్స్ ఏ టైం ఏదైనా రైట్ టైమే, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన రైట్ టైమే. డూ డైలీ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30 to 40 minutes. మీ ఫిజికల్ ఫిట్నెస్ బట్టి ఒకేసారి ఫుల్గా చేయమని చెప్పను. స్లోగా స్టార్ట్ చేసుకొని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళండి. హీట్ హెల్దీ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్. మీకు కల్తీ అనిపిస్తే ఐటమ్ ముట్టకండి. ప్యాకేజ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. పామ్ ఆయిల్ ముట్టకండి. ఫ్రైడ్ ఐటమ్స్, రీయూజ్ ఆయిల్ యూజ్ చేయకండి. ఇంటి ఫుడ్ ప్రయారిటీ ఇవ్వండి. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ 7 hours స్లీప్ ఉంటే మీ బాడీకి మీ హార్ట్కి మంచి రీఛార్జ్ వస్తుంది. మీ హార్ట్ని కాపాడుకోవచ్చు. స్మోకింగ్, ఆల్కహాల్, కొందరు మనకు తక్కువ తీసుకుంటే మందు తాగితే బెటర్, ఎక్కువ తాగితే అని. మనకి మందు తక్కువ ఎక్కువ డిస్కషన్ కన్నా అసలు తాగకుంటే బెటర్. స్మోకింగ్ అనేది అసలు అవాయిడ్ చేయాలి, అసలు ముట్టద్దు. తర్వాత దాంతోపాటు మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి వీలెంతో తగ్గించుకోవాలి. వర్క్ ప్లేస్లో యు ఆర్ రిప్లేసబుల్, హోమ్ యూఆర్ నాట్ రిప్లేసబుల్. అది గుర్తుపెట్టుకొని అదే మోటోతో ప్రశాంతంగా వర్క్ చేసుకోండి. వీళ్ళంతా వర్క్ చేసుకోవాలి. సో స్లీప్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ లేకుండా, అలవాట్లు లేకుండా హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. దాని ద్వారా ఆల్మోస్ట్ 50 to 80% హార్ట్ అటాక్ అవాయిడ్ చేయొచ్చు. Yes. Thanks, sir. Thanks for your valuable suggestions. Thank you very much. Thank you so much for having me.